మనకి జబ్బు చేసిందంటే చాలు వెంటనే మనకు గుర్తొచ్చేదేంటి? బయటనుంచి వచ్చిన సూక్ష్మక్రిములు కదా. అవే మన శత్రువులు అనుకుంటాం. కానీ అసలు యుద్ధం మన లోపల జరుగుతోందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈరోజు మనం ఆరోగ్యం గురించి, మన ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఒక అద్భుతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు క్షయవ్యాధి అంటే టీబీ లాంటి జబ్బుల్ని రాజయక్ష్మా అనేవాళ్లు. అంటే అదో పెద్ద రోగం, రాజులకొచ్చే అంతటి భయంకరమైనదే అన్మాట. దానికి మందులేదని, వచ్చిందంటే ఇక మరణమే శరణ్యమని అనుకునేవాళ్లు. ఆ రోజుల్లో పరిస్థితి అంత దారుణంగా ఉండేది. అలాంటి టైంలో కొన్ని అద్భుతమైన మందులొచ్చాయి. స్ట్రెప్టోమైసిన్, ఐఎన్హెచ్ లాంటివి. అవి వైద్య ప్రపంచంలో ఒక సంచలనం సృష్టించాయి. వాటి వెనుకున్న ఆలోచన చాలా సింపుల్. జబ్బుకి కారణమైన సూక్ష్మక్రిమిని చంపేయండి, ఆటోమేటిక్గా వ్యాధి నయమవుతుంది. వినడానికి చాలా బావుంది కదా. ఈ ఆలోచనే జర్మ్ థియరీ అంటే జీవాణువాదానికి పునాది వేసింది. అంటే మన శత్రువెవరో మనకు కళ్లకు కట్టినట్టు తెలిసిపోయింది. సూక్ష్మక్రిములు, వాటిని నాశనం చేస్తే చాలు, ఇక మనకు రోగాల బెడద ఉండదు, శాశ్వతంగా ఆరోగ్యంగా బతికేయొచ్చు అని గట్టిగా నమ్మడం మొదలుపెట్టారు. అంతా బాగానే ఉంది. మరి మనం సూక్ష్మక్రిములపై యుద్ధం గెలుస్తున్నట్టే కదా. మరి అలాంటప్పుడు ఈ పోరాటాలు ఇంకా ఎందుకు కష్టంగా మారుతున్నాయి? ఇక్కడే కథలు అసలు ట్విస్ట్ మొదలైంది. ఎందుకంటే కొత్త కొత్త సమస్యలు రావడం స్టార్ట్ అయింది. అప్పుడు అర్థమైంది, ఈ జర్మ్ థియరీ అంటే జీవాణువాదం ముఖ్యమైనదే కావచ్చు, కాని అదే పూర్తి నిజం కాదు. కథలో మనం ఏదో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిస్ అవుతున్నామని సైంటిస్టులకి నెమ్మదిగా అర్థమవడం మొదలైంది. ఇక్కడ ఏం జరిగిందంటే, ఇది ఒక ఆయుధాల పోటీలా తయారైంది. మనమింక పవర్ఫుల్ మందులు కనిపెడుతుంటే సూక్ష్మక్రిములు కూడా మేమేం తక్కువ కాదు అన్నట్టు ఇంకా బలంగా మన మందుల్ని తట్టుకునే శక్తితో తయారయ్యాయి. దానికి తోడు ఈ శక్తివంతమైన మందుల వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్, కొత్త ఆరోగ్య సమస్యలు కూడా రావడం మొదలయ్యాయి. సరే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయం సూక్ష్మక్రిముల గురించి మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక ఆశ్చర్యకరమైన నిజమేంటంటే, మన శరీరంలో ఎన్ని కణాలున్నాయో వాటికంటే ఎన్నో రెట్లు ఎక్కువ సంఖ్యలో మనకు సహాయం చేసే మంచి బ్యాక్టీరియా మనతో పాటే జీవిస్తున్నాయి. అవును, వాటి సంఖ్య 100ల కోట్లు, లక్షల కోట్లలో ఉంటుంది. అవి ఊరికే మనతో ఉండటం లేదు. అవి మన లోపలున్న మన ఆప్తమిత్రులు. మన జీర్ణ వ్యవస్థలో ఉంటూ విటమిన్ B12 లాంటి ముఖ్యమైన విటమిన్లను తయారుచేస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో చాలా పెద్ద పాత్ర పోషిస్తాయి. దీని బట్టి మనకేమర్థమవుతోంది? సూక్ష్మక్రిములన్నీ మన శత్రువులు కావు, కొన్ని మన బ్రతుకుకి చాలా అవసరమన్నమాట. ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. పాత సిద్ధాంతాన్ని పూర్తిగా కదిలించే ప్రశ్న ఇది. మనం తినే తిండిలో, తాగే నీటిలో, పీల్చే గాలిలో ఇలా ప్రతి చోటా సూక్ష్మక్రిములు ఉన్నప్పుడు మనమందరం ఎప్పుడూ జబ్బుతో ఎందుకుండటం లేదు? ఆలోచించండి. ఆ ప్రశ్నకు సమాధానం బయట ఉన్న శత్రువులో లేదు, మన లోపలే ఉంది. మనల్ని నిజంగా కాపాడేది మన శరీరంలో ఉండే జీవనీశక్తి. అసలు ఏంటి జీవనీశక్తి? సింపుల్గా చెప్పాలంటే ఇది మన శరీరం యొక్క స్వంత సెక్యూరిటీ ఫోర్స్ లాంటిది. మన లోపల ఉండే ఒక రక్షణ వ్యవస్థ. కేవలం బయటినుంచి వచ్చే దాడులను ఆపడమే కాదు, మన లోపలి కోట ఎంత బలంగా ఉందో నిర్ణయించేదే ఈ శక్తి. మన రోగనిరోధక వ్యవస్థ ఒక తెలివైన సైన్యంలా పనిచేస్తుంది. ఎలాగంటే, ఒక సూక్ష్మక్రిమి లోపలికి రాగానే టీ-సెల్స్ అనే మన గూఢచారులు దాన్ని కనిపెట్టేస్తాయి. వెంటనే బీ-సెల్స్ అనే మన సైనికులు రంగంలోకి దిగి యాంటీబాడీస్ అనే ఆయుధాలతో ఎదురుదాడి చేస్తాయి. అన్నిటికన్నా అద్భుతమైన విషయమేంటంటే, ఈ వ్యవస్థ ఆ శత్రువుని గుర్తుపెట్టుకుంటుంది. మళ్ళీ ఎప్పుడైనా అలాంటి దాడి జరిగితే వెంటనే తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, ఇది ఎలా పనిచేస్తుందంటే, ఒక శరీరం యొక్క జీవని శక్తి బలహీనంగా ఉంటే అది సూక్ష్మక్రిములు పెరగడానికి అనువైన నేలలా తయారవుతుంది. కాని అదే జీవని శక్తి బలంగా ఉంటే ఆ శరీరం ఒక అభేద్యమైన కోటలా ఉంటుంది. సూక్ష్మక్రిములు లోపలికి వచ్చినా అక్కడ నిలబడలేవు, బతకలేవు. అంటే అసలు విషయం ఏంటన్నమాట? సమస్య సూక్ష్మక్రిమి కాదు, మన శరీరం లోపల ఉన్న వాతావరణం. ఈ వాక్యం చూడండి ఎంత కరెక్ట్గా చెప్తుందో. మన శరీర పరిస్థితి బాగోలేనప్పుడు మనమే ఆ సూక్ష్మక్రిములను లోపలికి ఆహ్వానిస్తున్నాం. మన శరీరమే వాటికి ఆతిథ్యం ఇవ్వాలా వద్దా అని నిర్ణయిస్తుంది. సరే, ఇదంతా బావుంది. ఇప్పుడు మనందరి మదిలో మెదిలే ముఖ్యమైన ప్రశ్న, మరి ఈ అంతర్గత శక్తిని, ఈ జీవని శక్తిని మనం ఎలా పెంచుకోవాలి?
మనల్ని మనం ఎలా బలోపేతం చేసుకోవాలి? ముందుగా మన శరీరం అనే కవచాన్ని ఎలా నిర్మించుకోవాలో చూద్దాం. సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల శరీరం శుభ్రపడుతుంది. ఒక రెగ్యులర్ రొటీన్ ఫాలో అవడం వల్ల మన బాడీ సిస్టమ్స్ స్థిరంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం నడక, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మన శక్తిని పెంచుతాయి. ఇవన్నీ మన లోపలి కోటగోడల్ని బలపరిచే ఇటుకల లాంటివన్నమాట. శరీరం ఒకటైతే మనసు ఇంకో కవచం. దీన్నే జిజివిషా అంటారు. అంటే బ్రతకాలనే బలమైన కోరిక. మనం స్ట్రెస్ లేకుండా ఉంటే మన రక్షణ వ్యవస్థ మీద భారం తగ్గుతుంది. మంచి ఆలోచనలు, ఏదైనా సాధించాలనే లక్ష్యాలు మనకొక పర్పస్ ఇస్తాయి. ఇక నవ్వు గురించి చెప్పేదేముంది? నవ్వే కదా అన్నింటికన్నా గొప్ప మందు. అంటే చివరిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నిజమైన ఆరోగ్యమంటే సూక్ష్మక్రిములు లేకపోవడం కాదు. అది మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన జీవన విధానం వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అసలైన ఆరోగ్యం మందుల బాటిళ్లల్లో కాదు, మన లైఫ్ స్టైల్లోనే ఉంది. కాబట్టి ఈ చివరి ప్రశ్నతో ముగిద్దాం. మన లక్ష్యమేంటి? బయటనుంచి వచ్చే ప్రతీ శత్రువుని చంపడానికి నిరంతరం యుద్ధం చేయడమా? లేదంటే ఎలాంటి శత్రువైనా సరే మనల్ని ఏమీ చేయలేని ఒక బలమైన కోటను మన లోపల నిర్మించుకోవడమా? ఈ ఎంపిక మన చేతుల్లోనే ఉంది.